ఒరేయ్, ఎక్కడికి వెళ్ళావరా? బాబాయ్ నా స్కూల్కి వచ్చి షాపింగ్ తీసుకెళ్లాడమ్మా. ఈ రోజు నా పుట్టినరోజు కదా, అందుకని చైను, ఈ గిఫ్ట్, ఈ బట్టలు కొనిచ్చాడమ్మా. ఆయన రమ్మంటే వెళ్ళిపోవడమేనా? వెళ్తే తప్పిందంట. అంటే నువ్వు కూడా మీ బాబాయ్లా రౌడీగా తయారవ్వాలనుకుంటున్నావా? అవును, నేను కూడా బాబాయ్ లాగే అవుతాను. రౌడీ వేషాలు వేసావంటే చంపేస్తాను. మొన్నటిదాకా చిన్నగాడిని వెనకేసుకొచ్చి పెద్దానికి నేను తలంచుకుపోతున్నానని నన్ను విమర్శించేదానివి, ఇప్పుడేంటి వాడిని తిడుతున్నావు? అప్పుడు రౌడీలు ఎదిరించేవాడు, సమర్థించేదాన్ని. ఇప్పుడు తనే పెద్ద గూండాగా మారాడు. వాడు గూండాగా మారింది వాడి స్వార్థం కోసం కాదే, మన ఇంటి పరిస్థితులే వాడిని అలా తయారు చేశాయి. చెల్లాయి చేయి పట్టుకున్న వాడి చేయి తీసేసి జైలుకు వెళ్ళాడు. నాన్నగారిని కళ్ళ ముందే చంపేసిన వాళ్ళని తెగనరికి హంతకుడయ్యాడు. అంతేకాదు, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి వాడు దేవాగా మారాడు. వాడు నాతో పోట్లాడి మరి ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడో నీకు తెలుసా? వాడి శత్రువుల వల్ల మనకేదైనా అపకారం జరుగుతుందేమోనన్న భయంతో. అలాంటి వాడు నాకు తమ్ముడైనందుకు నిజంగా గర్వంగా ఉంది. రే నర్సింగ్ అన్నా, గీ హీరో మస్తు ఫైట్లు చేస్తుండు. నానా పటేకర్ అన్నా, ఆయనకి సినిమాకి 2 కోట్లు ఇస్తారే. అబ్బా 2 కోట్ల? మనం ఎన్ని మటలు చేస్తే రావాలరా? అవురా, నేను కూడా హీరో అయితే ఎట్లుంటదిరా? మస్తు ఉంటదన్నా. ఆయనకి గెటమున్నది, నీకు గెటమున్నది. ఆయనకన్నా నువ్వే దొడ్డుకున్నావన్నా. నిజం చెప్తున్నావురా? అన్నా నీ ఉప్పు తినేవన్నీ నీకు తప్పు చెప్తానా అన్నా. మొన్నే శ్రేయని కొత్త పోరాడు మస్తు ఫైట్లు చేసి హీరోయిన్ అన్నా. అన్నా మన మస్తాన్ గాడు సిటీ వదిలి పారిపోయింది అన్నా. దేనికిరా? పోలీసు వాళ్ళకి ఇట్లా నగర బహిష్కరణ శిక్ష వేసిర్రా? లేదన్నా, గా దేవగాడు నగర బహిష్కరణ శిక్ష వేసిండన్నా. హలో, ఎవరు? నా పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. ఏయ్, నీలాంటి బేవకూఫ్ గాళ్ళ బయోడాటా వినే టైం నాకు లేదు. విషయం ఏంటో చెప్పు. దేవా, మనం రేపు రాత్రి గోల్కొండ టూమ్స్ లో కలుస్తున్నాం. ఏం బెదిరిస్తున్నావా? లే, రిక్వెస్ట్ చేస్తున్నా, వస్తావుగా? చెప్పిన మాట ప్రకారం వచ్చినందుకు థ్యాంక్స్. విషయం ఏంటో చెప్పు. చూడు దేవా, పురుగును కప్ప, కప్పని పాము, పామును పక్షి చంపుకు తింటున్నాయి. వీటినన్నిటినీ కలిపి మనిషి చంపుకు తింటున్నాడు. కానీ మనిషిని చంపుకు తినడానికి ఏది ముందుకు రావడం లేదు. అందుకే మనిషిని మనిషే మర్డర్స్ చేసుకుంటున్నాడు అంటావు, అంతేగా? కరెక్ట్. పర్వాలేదు, తెలివైనోడివే. జనం పొట్ట మీద ఎందుకురా కత్తి పెట్టావంటే కారణం మెట్ట వేదాంతం చెబుతున్నావు. ఇది వేదాంతం కాదు దేవా, పచ్చి నిజం. ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్లు నడవడం కష్టం. ఈ ఎదురెదురు నడిచే ట్రైన్లు ఎప్పుడైనా గుద్దుకొని పడిపోవచ్చు. నష్టం ఎవరిదైనా కానీ నష్టం నష్టమే. అందుకే నీకు నాకు ఉపయోగపడే ఒక ప్లాన్ చెప్తాను. ఏంటది? దిల్సుఖ్ నగర్ నువ్వు చూసుకో, బాలానగర్ నేను చూసుకుంటాను. ఎల్బీ నగర్ నువ్వు చూసుకో, సనత్ నగర్ నేను చూసుకుంటాను. అంబర్పేట్ నువ్వు చూసుకో, అమీర్పేట్ నేను చూసుకుంటాను. ఇలా సిటీ మొత్తం సగం సగం పంచుకు తిందాం. ఏమంటావు? పంచుకోవడానికి సిటీ ఏమన్నా నీ బాబుగాడి జాగిర్ అనుకున్నావా? ఇక్కడున్న జనం అంతా నీ కూలోళ్ళు అనుకున్నావా మాటిండానికి? చూడు యాదగిరి, నువ్వు దాదాగిరి మాని ప్రజలు కళ్ళెర్ర చేయకముందే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఏయ్ దేవా, ప్రపోజల్ పెట్టినా కదా అని రెచ్చిపోకు బిడ్డ. వీడికి రావడం వరకే నీ వంతు, పంపడం మా వంతు. ఏడికి అని డిసైడ్ చేసేది నేను. ఇప్పుడు ఈ 2 చేతులతో చప్పట్లు కొట్టినా అనుకో, నువ్వు మటాష్ అయిపోతావు. అటు చూడు. ఇప్పుడేమంటావు బే? ఏది గట్ల నవ్వుతున్నావు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఆంతో ఏందన్న మాటలు చెప్పన్నా వేసేస్తానని. రే యాదగిరి, నువ్వు నీ పోరంబోకులు నిలబడ్డ ప్రతి గజానికో బాంబు ఫిక్స్ చేశా. ఇది శాంపిల్ మాత్రమే. దమ్మున్న ఎవడైనా సరే ఒక్క అడుగు ముందుకేయండ్రా. నువ్వేస్తావా? ట్రై చేయి. అలు కూడా రాయడం రాని నీకే ఇన్ని తెలివితేటలుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. నా స్టాండర్డ్ ఎంత ఉండాలి? ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావనుకో, పీసులు అయిపోతావు. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా. జాగ్రత్త.
అయ్యా ఇంతకాలానికి ఈ జైలుకు పట్టిన దరిద్రం వదిలింది. ఏంట్రా అన్నా? అదే సార్ మీకు పట్టిన దరిద్రం వదిలింది అంటున్నాను. అంతే. చంపేస్తాను రోయ్, చంపేస్తాను. నాకు కావలసినవి దండలు కాదురా, ఆ దేవాగాడి తల. ఆ దేవాగాడి తలే కావాలి నాకు, ఆ దేవాగాడి తలే కావాలి నాకు. రే నర్సింగ్ అన్నా జిందగీ పరేషాన్గా ఉన్నదిరా. అవన్నా ఆ దేవాగడు కొట్టిన దెబ్బకి మన వాళ్ళు ఇంకా నైట్లో పక్క తడుపుకునే ఉన్నారన్నా. రేయ్ ఏంద్రా ఇది? అన్నా రంగీలా ఊర్మిళన్నా. నర్సింగ్ అన్నా గా పోరి ఎట్లున్నదిరా? మంచిగున్నదన్నా. దాని అయ్యా అమ్మాయి ఏడుంటారు కనుకోరా. ఎందుకన్నా? అరే వాళ్ళ కాళ్ళు మొక్కి పిల్లని ఏమన్నా అడుగుదాం, దాంతో షాదీ చేసుకుంటే మస్తు మజా చేయొచ్చురా. ఫస్ట్ లో మంచిగుంటదన్నా, తర్వాతే తలనొప్పుకుంటదన్నా. అయినా రాంగోపాల్ ఊరుకోడన్నా. వాడేవాడరా? శివ సినిమాతో సైకిల్ చైన్ హవాలైపోయింది గాయనే అన్నా. ఆయనకి ఆ పోరికి కనెక్షన్ ఏంద్రా? వాళ్ళిద్దరికి కనెక్షన్ ఉందని పుస్తకాల్లో మస్తు రాసిండ్రు. మా పోరగాడు చదివినిపించుండు. గట్లయితే ఆయనకు పెద్ద సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని చెప్పు, కానీ ఆ పోరిని విడిచిపెట్టమని రిక్వెస్ట్ చేయి. గట్లానే అన్నా. శబాష్ శబాష్. ఆ దేవాగాడు అక్కడ ప్రజల్లో మహానాయకుడిగా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని వెళ్ళి మాట్లాడుకుంటున్నావా? సిగ్గులేదు నీకు? రోడ్డు మీద పోయి కుక్కను రాయేసి కొడితే అది కూడా కరుస్తుంది. అట్లాంటిది ఆడు మన జీవితాల మీద బాంబులు వేస్తున్నాడు, అయినా నీకు రోషం రాలేదా? అరే బామర్ది, టైం కోసం చూస్తున్నారా? ఏం చూస్తున్నావు? అయినా నీకు ఆడంగి లక్షణాలు వచ్చేసాయి. అందుకే ఆడు నా తమ్ముడిని నడ్డి రోడ్డు మీద నరికేశాడు. నేను మాత్రం జాకోను కాను, ఆడిని నడ్డి రోడ్డు మీద వేసేస్తానంతే. కీమా కీమా కింద నరికేస్తాను, వేసేస్తానంతే, వేసేస్తాను. వేసేస్తాను అంటావు. ఏం వేస్తారా? వాడి ఇంట్లో పేపర్ వేస్తావా, పాల ప్యాకెట్లు వేస్తావా? వాడు నరికింది నీ తమ్ముడినే కాదు, నా ఇజ్జత్ని, నా పొలిటికల్ పవర్ని. అయితే లేటెందుకు, ఇప్పుడే లేపేద్దాం. రే బామర్ది, ఏనుగును పట్టాలంటే గొయ్యి తవ్వాలి, చేపను పట్టాలంటే వలయ్యాలి. అలాగే శత్రువుని కొట్టాలంటే వాడికి టెన్షన్ పెట్టాలి, కానీ మనం టెన్షన్ పడకూడదు. ఉంటామండి. నమస్కారం. వస్తామండి. జగన్, మీరందరూ రాంబాబు గారి పెళ్లి తతంగం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. కార్లు కూడా ఉంచుకోండి. అప్పగింతల కార్యక్రమం అయిన తర్వాత రండి, నేను బయలుదేరుతాను. అలాగే దేవా, పదండి. అన్నా, దేవా పెద్దమ్మ గుడి దగ్గరికి బయలుదేరాడా? స్వాతి, మిస్టర్ దేవరాజ్, పేషెంట్ని రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవాల్సి. అలాగే సిస్టర్, టేక్ కేర్. స్వాతి, ఆర్ యు ఓకే? జాగ్రత్త. ఎలా ఉందమ్మా? ఏరా, ప్రమాదం ఏం లేదుగా? లేదన్నయ్య,
థ్యాంక్ గాడ్. ఆడపిల్లవై ఉండి ఎంత రిస్క్ తీసుకున్నావమ్మా. ఇందులో రిస్కే ఉందండి. పోతే ప్రాణం పోతుంది అంతేగా. అలా అని ఎంత తేలిగ్గా చెప్పావమ్మా. చూడండి, ప్రజల కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా రౌడీయిజానికి ఎదురెళ్లే ఆయనకి కనీసం మనం వెనకైనా లేకపోతే ఎలా చెప్పండి? ఏమండి ఒకసారి ఇలా రండి. ఎందుకో? రండి చెప్తాను. ఏమిటో? వీళ్ళిద్దరు ఆశయాలే కాదు, మనసులు కూడా కలిసినట్టున్నాయండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఒక్క నిమిషం కూడా గొడవలు లేకుండా కుదురుగా ఉండలేని మీ తమ్ముడు అర్ధరాత్రి నుంచి అలాగే కూర్చున్నాడంటే అది అదే. అదే అదే అంటే మీదో మట్టి బుర్ర. అదే అంటే లవ్. ఓర్ని, నీకు కూడా అర్థమైపోయిందిరా. సరే గాని వాడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి సుఖపడుతుందంటావా? ముందు మీ తమ్ముడు బాగుపడతాడు. తన ప్రాణాల గురించి ఆలోచించిన వ్యక్తి తన పెళ్ళం పిల్లల ప్రాణాల కోసం మారతాడు. నువ్వు చెప్పింది కరెక్టే. పద అడిగేద్దాం. చిన్న అన్నయ్యగా ఒక మాట అడుగుతాను, వింటానని ఒట్టేరా. ఏంటో చెప్పన్నయ్య. ఒట్టేరా చెప్తాను. ఈ గొడవలు మనకు వద్దురా అనకుండా నువ్వేం అడిగినా ఓకే అన్నయ్య. మాట తప్పవుగా? చెప్పన్నయ్య. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? అన్నయ్య, మేమిద్దరం ఒకే ఆశయంతో బ్రతుకుతున్న వాళ్ళం కానీ ఒకరి మీద ఒకరు ఆశతో బ్రతుకుతున్న వాళ్ళం కాదండి. అంటే నీకు మా దేవ అంటే ఇష్టం లేదా? ఆయన నేను ఓ లక్ష్యంతో ఉన్నాం. మా లక్ష్యం నెరవేరే లోపల ఈ బంధాలు అనుబంధాలు మాకు అడ్డు రాకూడదు. మేమనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అంతా మీరనుకున్నట్టుగా తప్పక జరుగుతుంది. స్వాతి, నువ్వు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. అన్నా నీకోసం మెక్డోల్స్ వచ్చిండన్నా. మ్యాక్డోల్సా? విస్కీయా బ్రాండియా? అది ఇంగ్లీష్ అని పేరన్నా. అరే మనతో వానికేం పని రా రమన్. ఎట్లానేనా? సార్, ఈయన గారు మిస్టర్ మెక్డోవల్స్ అని అమెరికా నుండి వస్తున్నారు. అయితే ఏందంట? నైస్ టు మీట్ యు. సార్, అంటే దాని అర్థం మిమ్మల్ని కలిసినందుకు ఆయనకి ఎంతో ఆనందంగా. నాకు తెలుసులేపే, నువ్వు గమనుండు. నువ్వు కూకో. థ్యాంక్ యూ. ఏందో చెప్పు. We want 100 children and we will pay 1 lakh for each child. If I agree, is an advance of rupees 25 lakh. Okay? అన్నా నీకేమైనా అర్థమైందా అన్నా? ఆ తెల్లోని మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ ఓకే అన్న ఒక్క ముక్క తప్ప ఇంకేం అర్థం కాలే. రేయ్ గమ్మునున్నాయంద్రా, వాడు ఏమర్లుతున్నాడో చెప్పచ్చుగా. అయ్యా, ఇప్పుడే కదండి గమ్మునుండమన్నారు. రేయ్ నాకు ఇంగ్లీష్ రాదు, వాడు ఏమంటున్నాడు చెప్పు. ఆయన గారికి 100 మంది పిల్లలు కావాలంట. పిల్లవాడికి 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటాడంట. మీరు ఒప్పుకుంటే 25 లక్షలు అడ్వాన్స్, స్పాట్ పేమెంట్ రెడీ. పిల్లలతో ఏం చేసుకుంటాడు? మీకెందుకండి, మీకు కావాల్సింది డబ్బులు, ఆయనకు కావాల్సింది పిల్లలు. ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏళ్ళు తీస్తా బిడ్డ. అడ్వాన్స్ ఇచ్చి 2 రోజుల తర్వాత రమ్మన్. ఆ మాట అన్నారు, బాగుంది. ఓకే, హీస్ అగ్రీడ్ విత్ యువర్ డీల్. Okay, give him the advance. అయ్యా, ఆ తెల్లోని విషయంలో మాత్రం తేడా రానికండి. రేయ్ పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. తల తెగినా తేడా రాదు. ఈ విషయం ఆ తెల్లోడితో చెప్పుపో. సుబ్బయ్య, నువ్వు లాటరీ కొట్టినావా? 100 మంది పిల్లలు కావాలి అర్జెంటుగా. 1 కోటి రూపాయలు డీలింగ్. రేయ్ 1 కోటి రూపాయలు ఏం ఊరికే వస్తాయా? కష్టపడరా. అయినా ఇండియాలో పైసలకు కరువు గాని పిల్లలకేం కరువురా? హాస్పిటల్ మీద పడు. ఇదేంటమ్మా, ఏడవకుండా ఏం జరిగిందో చెప్పండి. బాబు, నా కూతురు ప్రసవించి 3 నెలలు కాలేదు బాబు. చంటి బిడ్డ ఉయ్యాల్లో ఉన్నవాడు ఉన్నట్టే మాయమైపోయాడు బాబు. ఎక్కడమ్మా? గాంధీ హాస్పిటల్లో బాబు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ వర్కౌట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, వస్తారా? పదండి మేడం. చెప్పండి మేడం, ఎనీ హెల్ప్? మీ హాస్పిటల్లో పిల్లలు మాయం అవుతున్నారు. దాని వెనక ఎవరి హస్తం ఉందో చెప్తావా? ఏంటి పిల్లలా? నో, నాకేం తెలీదు. అమ్మ కూతులే, అమ్మ కూతురు. ఇదిగమ్మా బొమ్మ, ఆడుకోమ్మా, రండి సార్, రండి. పిల్లల్ని ఏమైనా పెంచుకుంటారా సార్? ఇంతమంది పిల్లల్ని ఎలా పెంచుతున్నారు సార్? ఏం చేస్తాం సార్, అనాథలు. వీళ్లపై జాలిపడి తీసుకొచ్చి పెంచుతున్నాను సార్. వీళ్ళలో చాలా మంది అక్రమ సంతానం, కుప్పతోటి బ్యాచ్. వీళ్ళని కన్న తల్లులు వాళ్ళకే బరువై అవతల పారేశారు సార్. వాళ్ళని కన్న తల్లులే బరువై పారేశారా? నీకు డబ్బు కరువై ఎత్తుకొచ్చావా? చెప్పా. ఈ దరిద్రుడు పాలు తగ్గలేదు, ఒకటే ఏడుస్తున్నాడు. అయ్యో, ఈ బిడ్డ నా బిడ్డేనయ్యా. ఇవ్వవే, ఇవ్వు. నా బిడ్డ నాకు ఇవ్వవే, 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 ఇవ్వమంటుంటే.
ఇప్పుడేమంటావురా? ఆవిడే ఆ బిడ్డకు తల్లిని గ్యారంటీ ఏంటండి? తల్లి తన శరీరాన్ని కరిగించి బిడ్డకు రూపాన్ని ఇస్తుంది. పొట్ట కోసి బిడ్డను బయటకు తీస్తే కళ్ళు తెరిసిన తర్వాత తనకెలా ఉందని చూసుకోదరా, తన బిడ్డ ఎలా ఉన్నాడని చూసుకుంటుంది. బిడ్డ కోసం ఆడపులిలా తల్లి చూపిన ఆవేశం చెబుతుందరా ఆవిడే ఆ బిడ్డకు తల్లిని. ఏడుస్తూ ఆగిపోయిన పసివాడి మౌనం చెబుతుందరా వాడే ఆవిడ బిడ్డని. చాలే ఊరుకోవయా, ఈ పిల్లలంతా హాయిగా ఫారెన్ లో ఉంటారు, ఇక్కడ ఉండే సుఖపడి ఎడతారు, అక్కడికంటే ఇక్కడ బాగుంటారేంటి? రేయ్, పసి పిల్లల్ని కొనుక్కోవడానికి వాళ్ళకి సిగ్గు లేకపోయినా భారతీయుడు పోయిండి భావి భారత పౌరుల్ని విదేశాలకు అమ్మడానికి నీకు సిగ్గుగా లేదు? చెప్పరా, చెప్పు. తెర ముందు నువ్వు ఉన్నావు, బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు చెప్పరా, చెప్పు. వీడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోండి. ఎవ్వడికి భయపడిన అవసరం లేదు. తల్లి మమతకు దూరమైన ఈ పసిపిల్లలు తల్లి ఒడిలో చేరేలా మీకు తోచిన సాయం మీ పత్రికల ద్వారా మీరు చేయండి. ఇలాంటి ద్రోహి చట్టం నుంచి తప్పించుకోకుండా మీరు చూడాలి. ఈ పసిపిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు చేరేంత వరకు వీళ్ళ సంరక్షణకయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తాను. స్వాతి, మీరంతా ఇక్కడే ఉండి చూసుకోండి. అలాగే అయ్యా, మీరు చేసిన సహాయం మర్చిపోలేమయ్యా. మీరు నిజంగా దేవుడయ్యా. అంత మాట అనకండమ్మా, బిడ్డ జాగ్రత్తమ్మా. అలాగే రామ్మా.